అందరికీ ఈరోజు అందరికీ తెలిసిన రెసిపీయే, బట్ చేసుకునే విధానంలో స్మూత్నెస్ అండ్ సాఫ్ట్ అనేది వస్తుంది. సో అందుకని ఈరోజు మీకు చపాతీస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. 4 మెంబర్స్కి దీంట్లో 2 కప్స్ ఆఫ్ పిండి తీసుకోవాలి. 4 మెంబర్స్కి 2 సరిపోతుంది. 6 మెంబర్స్కి అయితే 3 తీసుకోవాలి. 1 స్పూన్ ఆఫ్ సాల్ట్, తర్వాత వితౌట్ ఎనీ ఆయిల్, అసలు ఏ ఘీ ఏమీ లేకుండా ఓన్లీ పిండి, కొంచెం సాల్ట్, వాటర్ వేసుకొని ఇలా మెత్తగా కలుపుకోవాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో పిండి అనేది రావాలి. ఇలా వచ్చిన తర్వాత ½ అవర్ మూత పెట్టుకొని సైడ్కి ఉంచుకోవాలి. ఆఫ్టర్ 30 మినిట్స్ మనం స్టవ్ మీద పెనం పెట్టుకోవాలి. మేమైతే నాన్ స్టిక్ వాడడం, చపాతీస్కి ఐరన్ అనేది యూజ్ చేస్తాం. సో మీ దగ్గర ఏముంటే మీరు అది యూజ్ చేసుకోవచ్చు. ఇలా మనం చిన్న చిన్న ముద్దలు తీసుకొని ఇలా చేత్తో చేసుకోవాలి. పొడి పిండిని మనం అద్దుకొని ఇప్పుడు చపాతీస్ చేసుకోవాలి. దీంట్లో ఏ ఆయిల్ యూజ్ చేయట్లేదు, మనం ఏ ఘీ యూజ్ చేయట్లేదు, కలిపేటప్పుడు కూడా యూజ్ చేయలేదు, మనం చేస్తున్నప్పుడు కూడా యూజ్ చేయట్లేదు. ఇప్పుడు పెనం మనకి హీట్ ఎక్కేసింది. ఇప్పుడు చేసుకున్న రోటి వేసుకోవాలి. మనం ఆయిల్, ఘీ అనేది కలిపేటప్పుడు కూడా ఇలాగ పిండి కలిపేటప్పుడు కూడా యూజ్ చేయట్లేదు, చేసుకున్నప్పుడు కూడా యూజ్ చేసుకోవట్లేదు. కాబట్టి మనకి చపాతీ అనేది చాలా స్మూత్గా అనేది వస్తుంది. మీరు ఆయిల్ యూజ్ చేసేసినా, ఘీ యూజ్ చేసినా కూడా గట్టి పడిపోతుంది చపాతీ అనేది. సో ఇలా ట్రై చేయండి, స్మూత్గా వస్తుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. చూడండి, మనకి చపాతీస్ కూడా పొంగుతున్నాయి భలే స్మూత్గా. మనకి ఈలోపు ఈ చపాతీ అయ్యేలోపు సైడ్కి ఇంకో చపాతీ ప్రిపేర్ చేసుకోవాలి. సేమ్ ఇందాక చూపించిన ప్రాసెస్ లాగానే. అంతలోపు మనకి ఇక్కడ చపాతీ అనేది హీట్ అవుతుంది. చూడండి మీరే, స్మూత్గా, ఈవెన్గా మనకి మంచిగా పొంగుతుంది చపాతీ. చపాతీ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్కి మనం పైనుంచి ఘీ అనేది వేసుకుంటున్నాం. మరీ ఎక్కువ వేయకండి, కొంచెం వేసినా సరిపోతుంది. ఇలా మడత పెట్టుకుంటే కనుక మనకి ఘీ అనేది స్మూత్గా, సాఫ్ట్గా అనేది వస్తుంది. మనం కొంచెం 5 మినిట్స్ తర్వాత తిన్నా కూడా. ఇలా మనకి పైనుంచి ఘీ వేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా మడత పెట్టడం వల్ల ఘీ అనేది చపాతీకి బాగా పట్టుకుంటుంది అన్నమాట. అందరూ చపాతీయే చాలా కష్టం అనుకుంటారు, కానీ చపాతీయే అన్నం కంటే ఈజీగా, ఫాస్ట్గా అయిపోతుంది. సో ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. ఈలోపు ఇంకొకటి ప్రిపేర్ చేసుకున్నాం. చూడండి, చపాతీ అనేది చాలా ఈజీగా అయిపోతుంది మనకి. కలిపేటప్పుడు, చేసేటప్పుడు ఎలాంటి ఆయిల్ కానీ, ఘీ కానీ ఏమీ యూజ్ చేయకుండా ఓన్లీ వాటర్తోనే కలపండి, బాగుంటుంది చపాతీ అనేది. మనకు మంచిగా పొంగుతుంది. స్టార్టింగ్లోనే అందరూ చేసేటప్పుడు లేట్ అవుతుందని చెప్పి స్టవ్ని సిమ్లో పెట్టేస్తారు, కానీ అలా సిమ్లో పెట్టకండి, హైలోనే ఉంచండి. ఎప్పుడైతే మనం ఘీ రాసుకుంటామో అప్పుడే సిమ్లో పెట్టి ఘీ అనేది రాసుకోండి. నెయ్యి అప్లై చేసుకుంటున్నాం మనం మొత్తం రోటీకి. ఇంతే, మనకి స్మూత్ అండ్ టేస్టీ చపాతీ రెడీ అయిపోయింది. మనం ఏ కర్రీలోకైనా తినొచ్చు, చాలా బాగుంటుంది. వన్స్ ట్రై చేయండి ఖచ్చితంగా ఇలా చపాతీస్ని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.
మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.